అంటే ఏ స్థాయిలో ఉన్నాయి? 50 మందా, 100 మందా, 200 మందా? ర్యాలీలు అంటే ఎలా ఉండాలంటే స్వచ్ఛందంగా ప్రజలు రాగలగాలి, వేలల్లో ఉండాలి, కార్యకర్తలు ఉండాలి, నాయకులు ఉండాలి, ప్రజలు ఉండాలి. ఏం దౌర్భాగ్యం నేను అంటా ఉన్నాను. ఇదేనే దౌర్భాగ్యమైన బతుకులు. మనిషికి 100 రూపాయలు 200కి ఇచ్చి తెచ్చుకునేంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది వైసీపీ పార్టీ. కార్యకర్తలు లేరు, జెండా మోసేవాళ్ళు, నడిపించే నాయకుడు లేడు. వీళ్ళంతా కూడా ఒక భ్రమలో బతుకుతూ ఉన్నారు. అంటే మెడికల్ స్ట్రోక్ తగిలింది వాళ్ళకి. వైసీపీ వాళ్ళకి మతి భ్రమించేసింది. ఇప్పుడు మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, పీపీపీ మోడ్ వేరే, ప్రైవేటీకరణ వేరే, రెండు ఒకటి కాదు. పీపీపీ అన్నది ఇదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థ కాదు. పీపీపీ మోడ్ కింద ఆల్రెడీ ఇప్పటికే భారతదేశంలో అనేకమైన రాష్ట్రాల్లో, పంజాబ్లో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ మెడికల్ కాలేజ్ నడుస్తూ ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా నేనే మాట్లాడున్నాను. పీపీపీ మోడ్ కింద అనేకమైన రాష్ట్రాల్లో కాలేజీలు నడుస్తూ ఉన్నప్పుడు కొత్తగా ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చిన విధానం కాదు కదా. అందులో పీపీపీ మోడ్ కింద మేము ఎందుకు చేయవలసి వస్తూ ఉందంటే, గతంలో వైసీపీ వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల మనం చేయవలసి వస్తూ ఉంది. వాళ్ళ ఆర్థికపరమైన భారాలు పెట్టడం వల్ల చేయవలసి వస్తూ ఉంది. కాలేజీలు కడతానని చెప్పి అప్పు చేసి ఆ డబ్బుని దారి మళ్లించిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ మొహం పెట్టుకొని ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఏ ఒక్క కాలేజ్ కూడా నిర్మాణం చేయకుండా ఫౌండేషన్లోనే అన్నీ కూడా ఆగిపోయి వాటి దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీల దగ్గర దారిని పోతూ చూసి ఆహా అనాలట. ఎందుకు ఆహా అంటారు? దేనికోసం ఆహా అనాలి? దారికి మళ్లించినందుక, లేకపోతే పీపీ మోడ్కి ప్రైవేటీకరణకి మధ్యన వ్యత్యాసం తెలియని వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేసినందుకు ఆహా అనాలా? ఇది ముమ్మాటికి కూడా ఈ రాష్ట్రానికి మేలు జరిగే అంశం. పీపీపీ మోడ్ కింద ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళు అది నిర్మాణం చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి సర్టెన్ పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ రాష్ట్రానికే సొంతం ఆస్తంతా. కేవలం అడ్మినిస్ట్రేషన్ పర్పసే కానీ దాని మీద కూడా పర్యవేక్షణ ఉంటుంది ప్రభుత్వాన్ని. ఎక్కడ స్టూడెంట్స్ నష్టపోరు, వైద్య రంగం ఎక్కడ కూడా నష్టపోదు. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అంటా ఉన్నాం, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. కూటమి అధికారం వచ్చే రోజుకి 15 నెలలుగా ప్రభుత్వ జీజీహెచ్ హాస్పిటల్ ఎంత అధ్వానమైన పరిస్థితిలో గత 5 సంవత్సరాలు ఉండేది. ఇంత నిజంగా వైద్య వ్యవస్థ మీద ఇంత బాధ్యత కలిగిన వైసీపీ వాళ్ళు గత 5 సంవత్సరాలుగా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎన్ని దఫాలు వెళ్ళారు, వాళ్ళు ఎన్నిసార్లు వెళ్ళారు. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ, బహుశా అర్బన్ రూరల్లో లేరనుకో, జీవితంలో తలకిందులు తపస్సు చేసిన వైసీపీ నెగ్గదనుకో ఇక్కడ ఎమ్మెల్యేలుగా. అప్పుడు ఉన్న ఎంపీలు ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి. చిత్తశుద్ధి లేని వాళ్ళు ఈరోజు వచ్చి నాటకాలు ఆడతారా? మేము చూడండి 15 నెలలుగా ఎన్నిసార్లు వెళ్ళాం. ఓపీ ఎలా పెరిగింది, ఎంత మ్యాన్ పవర్ షార్టేజ్ ఏదైతే ఉన్నారో అంతా కూడా ఎలా భర్తీ చేస్తున్నాం, సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఎలా ఇవ్వగలుగుతున్నాం, ఐఎంఏ వారి సహకారంతో ఏ విధంగా హాస్పిటల్ని అభివృద్ధి చెందే విధంగా తీసుకెళ్తాం, సిఎస్ఆర్ ఫండ్స్ ఎన్ని తీసుకొచ్చున్నాం. ఇన్ని మేము 15 నెలల్లో చేయగలిగాం, మేము ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. మీరు గత 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? వైద్య వ్యవస్థని గాలికి వదిలేసి ఈ రోజున వచ్చి కాలేజీల కోసం అంటా ఉంటే జనాలు కామెడీ చేసుకుంటా ఉన్నారు, జనాలు నవ్వుకుంటా ఉన్నారు. వీళ్ళు రోడ్ల మీదకి ఎక్కి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే, అంటే దొంగలే వెళ్ళి రోడ్డు మీదకి నిరసన కార్యక్రమాలు చేసి దొంగ అన్నట్లుంది. ప్రజలు హర్షించరు. ఇప్పటికైనా సరే వాళ్ళ నాయకుడితో సహా మారాలి. ఏదో మన రైతు నష్టపోయాడని చెప్పి ప్యాంట్ ఇక్కడ దాకా మోకాల దాకా ఎత్తేసి చెప్పులు ఇప్పేసి కాసంత బురదలోకి వెళ్ళిపోయి మట్టి కాళ్ళు అయిపోతే జనాలు నమ్మే పరిస్థితి కాదు. అలా అయిపోవడం వల్ల రైతు అయిపోడు, రైతు బాగుల గురించి తెలిసిపోదు. మనసు నుంచి రావాలి. వీళ్ళెవ్వరికీ అంతా కూడా నటిస్తున్నారు, ప్రజల్ని మభ్య పెడుతున్నారు, ఫేక్ వీడియోలు పెట్టుకొని ఫేక్ బతుకులు బతికేస్తూ ఉన్నారు. వీటి వల్ల వాళ్ళు ఆత్మవంచన చేసుకోవడం తప్ప ప్రజలకి ఏ విధమైన లాభం ఉండదు, నష్టం ఉండదు. కూటమి ప్రభుత్వం వైద్యానికి విద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. తప్పకుండా మెడికల్ కాలేజెస్ చూడొచ్చు. రాజమండ్రి ఈ 15 నెలల్లో ఎంత పురోగతి వచ్చిందో. మొన్ననే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 3rd ఇయర్ స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు, ఫ్రెషర్స్ వస్తూ ఉన్నారు, మేము ఎక్కడ స్టార్ట్ చేస్తాం క్లాసెస్, మేము ఎక్కడ ఉంటామని భయపడ్డాం. మీరు కష్టపడి ఆ మెటర్నిటీ బ్లాక్ పైన 2 ఫ్లోర్స్ వేయించారు. హెల్త్ మినిస్టర్ సత్య యాదవ్ గారు ఓపెన్ చేయడం వల్ల 3rd ఇయర్ స్టూడెంట్స్ మేము అక్కడ ఉండి క్లాసెస్ అని నడుపుకుంటున్నాం. ఇదే కానీ లేకపోతే 3rd ఇయర్ వాళ్ళని ఎక్కడ పెడదాం అనుకుంటుంది ఆ వైసీపీ ప్రభుత్వం? ఎక్కడ పెడదాం అనుకున్నారు వాళ్ళు? నామమాత్రంగా ఓపెన్ చేసి అరకొర ఫెసిలిటీస్ ఇచ్చేసి హాస్టల్స్ పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. ఈరోజు కూటమి వచ్చిన తర్వాత మాకు మేలు జరిగిందని ఆ మెడికల్ స్టూడెంట్స్ చెప్తున్న మాటలు మీకు చెప్తా ఉన్నాం. లోపల అందరికీ తెలుసు
రాజకీయంగా నిజంగా చేయాలని అనుకుంటే ఇంకేదైనా అంశాలు తీసుకోండి, కానీ ఇలాగా ప్రజలు మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమం చేయడం అన్నది మంచి విధానం కాదు.